నమస్తే అండి, తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సోనీ వెగాస్ ప్రోలో మనం టైటిల్స్ ఎలా చేయాలో, కొద్దిగా ప్రొఫెషనల్ లుక్ ఇచ్చే టైటిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను మీడియా జనరేటర్స్కి వెళ్ళి ఒక ప్రీసెట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి నేను తీసుకున్నాను. దాన్ని సెకండ్ ట్రాక్లో పెట్టాను ఇలాగా. ఓకే, టైం లైన్ 10 సెకండ్స్ ఉండేటట్టు చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అప్పుడు ఒక టైటిల్ ఒకటి యాడ్ చేయండి. శాంపిల్ టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ టైటిల్ కరెక్ట్గా ఒక 3 to 4 సెకండ్స్ ఉండేటట్టు చూడండి. 1 2 3 to 4 సెకండ్స్ ఉండేటట్టు పెట్టాను. తర్వాత ప్రాపర్టీస్ ఓపెన్ చేసి దీంట్లో జనరల్గా ఫాంట్ సైజ్ చాలా తక్కువ పెట్టుకోండి, వీలైనంత తక్కువ. ఇలాంటి సింపుల్ టైటిల్స్, ఇలా ప్రొఫెషనల్ లుక్ ఇచ్చే టైటిల్స్ తయారు చేయాలంటే ఫాంట్ సైజ్ సాధారణంగా తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నేను ఈ ట్యూటోరియల్ పర్పస్ కోసం మీకు కనపడాలని 22లో పెడుతున్నాను. మీరు ఇలా 14లో 12లో కూడా పెట్టినా బాగుంటుంది. తర్వాత కలర్ వచ్చి బ్లాక్ కలర్ ఇవ్వండి, లేకపోతే రెడ్ కానీ మీకు నచ్చిన కలర్ ఇవ్వండి. సాధారణంగా రెడ్ కలర్ వాడేటప్పుడు ఇలాగ మూలకు డ్రాగ్ చేసేస్తాం, కానీ అది బాగా బ్రైట్నెస్ ఎక్కువ అయ్యి అంత మంచి లుక్ ఇవ్వదండి. అలాంటప్పుడు రెడ్ కలర్ వాడేటప్పుడు ఇలాగా బాగా కిందకి తీసుకురండి, డార్క్ చేయండి కలర్ని, అప్పుడు చూడటానికి బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు నేను బ్లాక్లో పెడుతున్నాను. తర్వాత ఫాంట్ కూడా ఒక స్టాండర్డ్ ఫాంట్ ఏదైనా తీసుకోండి, అంటే మరి కర్లీగా డిజైన్స్ ఉండే ఫాంట్ కాకుండా ఒక నార్మల్గా ఉండే ఫాంట్ ఏదైనా తీసుకోండి. నేను ఈ కార్డియా న్యూ అనే ఫాంట్ తీసుకున్నాను. తర్వాత ఏదైనా టెక్స్ట్ టైప్ చేయండి మీకు నచ్చింది. నేను జానీ వాకర్ అని టైప్ చేస్తాను. అలాగే షాడో కూడా ఇవ్వండి. షాడో బ్లర్నెస్ కొద్దిగా పెంచండి. ఓకే, ఇప్పుడు దీనికి మనం చిన్న యానిమేషన్ ఇద్దాం, అంటే ఈ టైటిల్ స్క్రీన్ మీదకి వచ్చినట్టు మూవ్ అయినట్టు, అలాగా స్టిల్ పొజిషన్లో లేకుండా ముందుకు వచ్చేటట్టు ఇద్దాం. అలాంటప్పుడు ఈవెంట్ ప్యానర్ క్రాప్ విండో ఓపెన్ చేసి ఈ స్లైడర్ని ఇచ్చే టైం లైన్ చివరికి లాగి దీన్ని కొద్దిగా కిందకి ఇలా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. చూసారుగా టైటిల్ స్క్రీన్ మీదకి వస్తున్నట్టు ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లీనియర్ బ్లర్ అనే ఎఫెక్ట్ని తీసుకుంటున్నాను. దాని డిఫాల్ట్గా ఉన్నది తీసుకుని దీని మీద డ్రాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూడగలరు, ఇక్కడ యానిమేట్ అని వస్తుంది చూసారా, ఆ క్లాక్ బటన్ ఒకసారి నొక్కండి. తర్వాత ఇక్కడ రౌండ్ బటన్ ఒకటి మీరు చూడగలరు, దాని మీద ఒకసారి క్లిక్ చేసి రైట్ యారోకి 4 times ప్రెస్ చేయండి. 1 2 3 4 అంటే 4 frames పక్కకు వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే ఇంకా కొద్దిగా ముందుకు ఇలా వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి నొక్కి అప్పుడు 2 frames పక్కకు వద్దాం, మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్. అప్పుడు ఈ కీ ఫ్రేమ్ ప్రెస్ చేసి బ్లర్నెస్ కొద్దిగా ఇవ్వండి, బ్లర్ అమౌంట్ కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఇలాగా ఫస్ట్ కీ ఫ్రేమ్ మీద ప్రెస్ చేసి ఒకసారి బ్లర్ అమౌంట్ ఇందాకటి మీద కొద్దిగా ఎక్కువ ఇవ్వండి. తర్వాత కంట్రోల్ పట్టుకుని ఈ రెండు సెలెక్ట్ చేసి ఈ చివరికి డ్రాగ్ చేయండి. అప్పుడు క్లోజ్ చేసి చూద్దాం. ఇలాంటిది ఇంకో టైటిల్ తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ నొక్కి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మనం ఇప్పుడు సింపుల్గా టెక్స్ట్ మార్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో పేరు ఏదైనా ఇద్దాం, ఇంకో పేరు ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం.
చూసారు కదా, చూడటానికి చాలా సింపుల్గా బాగుందన్నమాట. ఒకవేళ మీరు కనపడిపోతే ఫాంట్ సైజ్ పెంచుతాను చూడండి, 36లో పెడుతున్నాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలాగే మీరు ఈ బ్యాక్గ్రౌండ్స్ మార్చుకుంటా. ప్రస్తుతం ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏదన్నా సెట్ చేద్దాం. ఇలాగా లైట్ రెడ్ ఏదైనా తీసుకుని, ఇంకోటి ఏదైనా డార్క్ రెడ్ ఇలాగా తీసుకుని, అలాగే ఫాంట్ కలర్స్, టెక్స్ట్ కలర్స్ మార్చుకుంటా, ఫాంట్ సైజులు, అలాగే ఫాంట్స్ మార్చుకుంటా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చాలా సింపుల్గా దీన్ని ఒకే ఎఫెక్ట్, ఇది లీనియర్ బ్లర్ అనే ఎఫెక్ట్ తీసుకుని చేశానండి. చాలా సింపుల్గా వచ్చింది, బాగుంది చూడటానికి. అలాగే బ్యాక్గ్రౌండ్స్ మార్చుకుంటా మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా ప్రొఫెషనల్గా మనం టైటిల్స్ క్రియేట్ చేసే వర్క్ మనకు వస్తుంది. నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.